కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. వరద నీరు భారీగా వచ్చి చేరడంతో నాగార్జున సాగర్ నుంచి నీళ్లను కిందకి వదులుతున్నారు. దీంతో సాగర్ అందాలు కన్నుల విందు చేస్తున్నాయి. సాగర్ బ్యూటీని చూసేందుకు పర్యాటకులు భారీగా వస్తున్నారు. గేట్ల నుంచి కిందకి దూకుతున్న నీటి ప్రవాహాన్ని చూసి పర్యాటకులు ముచ్చట పడుతున్నారు. పిల్లలు పెద్దలు సాగర్ను చూడ్డానికి క్యూలు కట్టారు. ఇన్నాళ్లు కనిపించని సందడితో ప్రాజెక్ట్ ఏరియా కూల్ గా కనిపిస్తోంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589 అడుగులకు చేరుకుంది. దీంతో నీటిని గేట్ల ద్వారా వదులుతున్నారు అధికారులు. గతం కంటే ముందుగానే నీటిని వదిలారు. దీంతో సాగర్ ఏరియా మొత్తం టూరిస్టులతో కలకలలాడుతోంది. వందల సంఖ్యలో వస్తున్నారు పర్యాటకులు. ఈ సంవత్సరం నీళ్లు వచ్చాయి, అందుకని మా ఏపీటీడబ్ల్యూఆర్ స్కూల్ విపి సౌత్ పిల్లలందరూ కూడా ఈ ప్రాజెక్టు చూడడానికి ఈ రోజు వచ్చారు. పిల్లలందరూ చాలా ఆనందంగా ఈ దీంట్లో పార్టిసిపేట్ అవుతున్నారు. ఇక్కడ 20 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉన్నాం, మా పిల్లల్ని తీసుకుని వస్తున్నాం. గత 2 సంవత్సరాల నుంచి నీళ్లు లేక బోసిపోయింది ప్రాజెక్ట్ అంతాను. ఈ సంవత్సరం ఇది రావటం వల్ల చాలా ఆనందంగా రైతులు గాని, మా పిల్లలు గాని, పర్యాటకులు గాని ఎంతో ఆనందంగా ఉన్నారు. నాగార్జున సాగర్ 24 గేట్లను ఎత్తిన అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో ఉన్నారు. లోతట్టు ప్రాంతాల్ని అలర్ట్ గా ఉండాలని ఆదేశించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్త పడాలని చెబుతున్నారు. సాగర్ ముంపు ప్రాంతంలో ఉన్న వైజాగ్ కాలనీ కానీ, పెదమునగాలు కానీ ఇవన్నీ కూడా రోడ్లు ధ్వంసమై అక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి సంబంధించిన రోడ్లు వెంటనే ఏర్పాటు చేసి ఆ నీళ్లలో వెట్టుల్లో నడిచి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అధిగమించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మొత్తానికి సాగర్ గేట్లెత్తడంతో ఆ ప్రాంతమంతా సందడి వాతావరణం నెలకొంది.